ఇప్పుడే బాగుంటాయి. జ్ఞానప్రదో నిత్య ఐహికాముష్మికార్థదః భవానీ సహితో దేవో రామలింగోభిరక్షతు. శ్రీ కేసరగిరిలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ భవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవములు 6 రోజుల పాటుగా అత్యంత వైభవపేతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు సంసిద్ధమైనాయి. అందులో భాగంగా రేపటి రోజున మాఘ బహుళ ఏకాదశి శుక్రవారం రోజున ఉదయం 11 గంటలకు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన అంకురారోపణతో ప్రారంభమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన శుద్ధ విధియ వరకు 6 రోజుల పాటుగా అత్యంత వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు జరగబడతాయి. అందులో భాగంగా రేపటి రోజున స్వామివారికి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము అంకురారోపణ ఉదయం పూజగా మరలా సాయం సమయమున అగ్ని ప్రతిష్టాపన ధ్వజారోహములతోటి రేపటి శుక్రవారం రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. అలాగే 18వ తారీఖు శనివారం రోజున మాఘ బహుళ ద్వాదశి రోజున నందివాహన సేవపై స్వామివారు కీసర గ్రామం చేరుకుంటారు. ఆ మరునాడు 19వ తారీఖు శనివారం రోజున స్వామివారికి అత్యంత వైభవతంగా రాత్రి 10 గంటలకు కళ్యాణోత్సవం జరుగుతోంది. ఆ మరుసటి రోజున మహాశివరాత్రి పర్వదిన రోజున స్వామివారికి ఉదయాన్నే 3 గంటల ప్రాంతాన దేవాలయం తెరిచి మహాన్యాసపురం రుద్రాభిషేకం చేయించి తర్వాత స్వామివారి భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజునంతా కూడా స్వామివారి భక్తులకు దర్శనమిస్తూ ఆ రోజున మహామండపంలో సామూహిక అభిషేకాలు జరపబడుతూ ఉంటాయి. అదే రోజున స్వామివారి లింగోద్భవ రాత్రంతా కూడా జాగరణ చేస్తూ స్వామివారి లింగోద్భవ కాలంలో స్వామివారికి సంతతధార అభిషేకం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ విధంగా మహాశివరాత్రి పర్వదినం ముగిసిపోతుంది. ఆ మరునాడున స్వామివారు రథోత్సవమున మానవీధుల్లో ఊరేగింపు చేస్తారు. ఆ మరునాడున మరలా స్వామివారికి పుష్పోత్సవం జరిగి ఆ మరునాడు 22వ తారీఖు నాడు స్వామివారికి మహాపూర్ణావతితోటి ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ విధంగా ముగిసినటువంటి బ్రహ్మోత్సవాలలో భక్తులంతా కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతా ఉన్నాం. శివుడి యొక్క రాన విశేషం కాబట్టి ఈ ఆ రోజు భక్తులంతా కూడా జాగరణతో ఉండి స్వామివారిని నిద్రపోయకుండా మనం కూడా నిద్రపోకుండా ఉండి లింగోద్భవ కాలంలో అన్నగా రాత్రి 12 నుంచి 2 గంటల ప్రాంతాన స్వామివారు దర్శించుకున్నట్లయితే అత్యంత పుణ్యకాలం అని చెప్పుకోవచ్చు. తొలిపోయి అత్యంత పుణ్యం కలుగుతుంది కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులంతా కూడా సోమవారం నాడు శివరాత్రి రావడంతో మనం దాన్ని విశేషంగా భావించి అందరూ స్వామివారి దర్శించుకోవాలని కోరుతా ఉన్నాం. శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శివరాత్రి ఉత్సవాలకి విచ్చేసే లక్షలాది భక్తులకి అసౌకర్యం కలగకుండా
ఏర్పాట్ల కోసం ఈరోజు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ అతుల్ సింగ్ గారు ఏర్పాట్లను సమీక్షించారు. దాంట్లో లా అండ్ ఆర్డర్ వైపు నేను, అలాగే డీసీపీ ట్రాఫిక్ చంద్రశేఖర్ రెడ్డి, మేమిద్దరం కూడా చేసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా జాయింట్ సిపి గారికి వివరించడం జరిగింది. దీంట్లో గతంలో కంటే కూడా రష్ని తగ్గించడం కోసం విఐపి క్యూని సెపరేట్ చేయడం, అలాగే ధర్మదర్శనం క్యూని కీసరవాణి దగ్గర నుంచి కూడా ఏర్పాటు చేయడం, మిగతా 4 లైన్లు కూడా ఇంత ముందు కంటే ఇంకా ముందు నుంచి క్యూ లైన్లని ఏర్పాటు చేసి రద్దీని తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. అలాగే ఏ విధమైనటువంటి స్టాంపేడ్ జరిగినా కూడా ఎమర్జెన్సీ రూట్స్ అన్ని ప్లాన్ చేసాం. తర్వాత ఫైర్ యాక్సిడెంట్ కానీ ఇంకే విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా, ఈవెన్ ఈ భక్తులు స్నానఘట్టం దగ్గర ఏదైనా ప్రమాదం జరగకుండా మత్స్యశాఖ వాళ్ళని, అలాగే అగ్నిమాపక శాఖ వాళ్ళని అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మొత్తం దీనికి భద్రత కోసం ఎంతమంది పోలీసులు వాడుతున్నారు? లా అండ్ ఆర్డర్ వైపు నుంచి 1100 మంది బందోబస్తు సిబ్బంది, అలాగే ఆర్మడ్ సిబ్బంది 6 ప్లేటూన్లు నియోగించడం జరిగింది. అది మనం ఈసారి ఇంతకు ముందు గర్భగుడిలో కూడా ఇంత మునుపున్నటి లైన్ల కంటే ఇప్పుడు 4 లైన్లుగా ఏర్పాటు చేశాం. అలాగే లోపలికి, గుడి లోపల వరకు ఎవరిని అనుమతించట్లేదు, గర్భగుడి లోపలికి అనుమతించట్లేదు. ఒక లఘు దర్శనంలాగా ఏర్పాటు చేసి ఎట్ ఏ టైం 4 లైన్లు సైమల్టేనియస్గా వెళ్లేలాంటి ఏర్పాటు చేశాం. దీనివల్ల అలాగే హారతులు, ప్రత్యేక హారతులు అనేది ఏమి కూడా ఇందులో లేవు. ఈ ఏర్పాట్ల వల్ల మనం సమయాన్ని అక్కడ ఏ ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా క్యూ లైన్లు కంటిన్యూస్గా 4 లైన్లు కూడా జరగడం వల్ల మనకు ఖచ్చితంగా ఎంత రష్ అయినా కూడా మనం తట్టుకొని వాళ్ళకి మంచి దర్శనం జరిగేలాగా, అట్ ది సేమ్ టైం ఇబ్బంది లేకుండా, తొక్కిడి లేకుండా ఉండేలాంటి ఏర్పాటు చేశాం. 6 ఇన్స్పెక్టర్ని, ఏసీపీలని, 26 మంది ఇన్స్పెక్టర్ని, 104 మంది సబ్ ఇన్స్పెక్టర్ని, 603 హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ని, అలాగే హోంగార్డ్స్ని 259 మంది, విమెన్ పీసీలు 104, తర్వాత 5 ప్లేటూన్లు ఏపీఎస్పీ, మొత్తం 1100 మంది సివిల్ ఫోర్సు, 5 ప్లేటూన్లు ఏపీఎస్పీ ఫోర్సు లా అండ్ ఆర్డర్ కోసం ప్రత్యేకంగా నియమించడం జరిగింది. ఇది కాకుండా సెక్యూరిటీ పర్పస్లో వచ్చే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి, భక్తులందరినీ కూడా తనిఖీ చేయడానికి సెక్యూరిటీ సిబ్బంది, అలాగే దొంగతనాలు జరగకుండా సెంట్రల్ క్రైమ్ స్టేషన్స్ నుంచి 4 టీముల్ని నియోగించడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ నుంచి, తర్వాత ఆర్మడ్ రిజర్వ్ నుంచి ప్రత్యేకంగా సిబ్బందిని నియోగించడం జరిగింది. మీరు చెప్తున్నారు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా వాళ్ళ వెంబడి ఎవరైనా ఉంటే వాళ్ళకి కానీ, అక్కడ ఖాళీగా ఉన్నప్పుడు ఎవరికైనా కానీ 250 రూపాయల టికెట్లు ప్రత్యేకంగా మొదటిసారిగా ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం వీఐపీలందరూ కూడా ఇది గమనించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ వీఐపీ వెహికల్స్ ఎక్కడి వరకు మనం అలౌ చేస్తున్నామో దాన్ని ఒక క్లియర్ రూట్ అది ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా వెహికులర్ ట్రాఫిక్ ఆపోజిట్ ట్రాఫిక్లో లేకుండా ఏర్పాటు చేశాం. అంచేత వీఐపీలని వాళ్ళకి ఇవ్వబడిన రూట్లో వస్తే డైరెక్ట్గా వాళ్ళ క్యూ ఎంట్రన్స్ దగ్గరికి డైరెక్ట్గా వచ్చేలాంటి ఏర్పాటు చేశాం. అలాగే గవర్నమెంట్ వాహనాలకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు, అలాగే మన ఓబీ వ్యాన్లకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం కేటాయింపు జరిగింది. అలాగే కార్ పాస్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ సదుపాయం కావాల్సిన వాళ్ళు ముందుగానే కార్ పాస్ల కోసం అప్లై చేయమని చెప్పి కోరుతున్నాను. శివరాత్రి రోజు ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా ట్రాఫిక్ సైడ్ నుంచి ఒక 200 మంది సిబ్బందిని నియమించడం జరిగింది. అంటే రూట్లో కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా
యాక్సిడెంట్స్ కాకుండా ఇప్పుడు రోడ్డు చాలా కీసరా రోడ్డు చాలా ప్రమాదకరమైన రోడ్డు. చాలా టర్నింగ్స్ ఉన్నాయి, ఎగుడు దిగుళ్ళు ఉన్నాయి, కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాకుండా రూట్లో కూడా వేసి ఇక్కడ గుడి దగ్గర పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ పార్కింగ్ ప్లేసెస్లో సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా సేమ్ అవే గ్రౌండ్స్ ఉన్నాయి. అదే గ్రౌండ్లో పార్క్ చేసుకోవాలి. పార్క్ చేసుకొని అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి వెహికల్ ఎక్కి మళ్ళీ వెనకకి వెళ్ళిపోవాలి. మేము జడ్పీ గెస్ట్ హౌస్ వరకే లాస్ట్ పాయింట్ వెహికల్స్ అలో చేసేది. దాటి మాత్రం ఎవరు ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఆ విధంగా మేము పార్కింగ్ అరేంజ్మెంట్ చేసినాం. అంటే ప్రైవేట్ ఇప్పుడు వచ్చేటువంటి వెహికల్ జడ్పీ గెస్ట్ హౌస్ లాస్ట్ పాయింట్.